వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు రాణించాలని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ కోరారు. విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సహించేందుకు వారికి క్రీడా పరికరాలను, టోపీలు, పండ్లు అందజేశారు. క్రీడల్లో పాల్గొంటే కలిగే ప్రయోజనాలను డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఆరోగ్యంతో పాటు దేశాభిమానం క్రీడలు ఆడడం వల్ల కలుగుతుందన్నారు. డాక్టర్ శంకర్ శర్మ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కర్నూలు. ఈ టైక్వాండో ప్రాక్టీస్ చేసే చిన్నారులకు వాటర్ బాటిల్స్, పండ్లు, క్యాప్స్ మరియు ఆ క్రీడకు అవసరమైన పరికరాలు ఈ టైక్వాండో అకాడమీ రన్ చేస్తున్న శిక్షకులు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడము, ఉదయాన్నే యాక్టివ్గా, డైనమిక్గా, ఎంతూజియాస్టిక్గా ఉండే ఈ చిన్న పిల్లలను చూడడము నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంకోటి ఏమంటే అర్లీ మార్నింగ్ లేచిన వాళ్లకు టైం కూడా ఎక్కువ ఉంటుంది. బికాజ్ మనం లేటుగా లేచామంటే ఆ టైం మనం పోగొట్టుకున్నట్టే. మ్యాక్సిమం అంటే చిన్న పిల్లలు వయసులో ఉన్నప్పుడే అలవాటు చేసుకుంటే గాన సూర్యోదయానికి ముందే లేయడం అలవాటు అనేది చాలా చాలా గొప్ప అలవాటు. అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళ ఆహారంలో ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్లో విటమిన్ సి అన్నీ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇటువంటి క్రీడలు ప్రాక్టీస్ చేయడం వలన ఊబకాయము అనే ఒక జబ్బు, అంటే అది చాలా క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన జబ్బు అది. ఎందుకంటే ఇప్పుడు లివర్ జబ్బులకు, గుండె జబ్బులకు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్కు, నరాల జబ్బులకు అన్నిటికీ ముఖ్యంగా ఊబకాయం అనేది కారణమవుతున్నది. ఈ ఊబకాయాన్ని తరిమి కొట్టాలి అంటే క్రీడలు మాత్రమే. తర్వాత కులాలు, మతాలు, ప్రాంతాలు మన కంట్రీలో ఎప్పటి నుంచో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది ఈ కంట్రీలో. కానీ అందరూ కూడా మనమంతా భారతీయులము అనే ఫీలింగ్ ఓన్లీ ఈ క్రీడల దగ్గర వస్తుంది. క్రికెట్లో ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ ఎవరు అని చూడరు, మన దేశస్థుడు, భారతీయుడు అని చూస్తారు. ఆ రకంగానే వీళ్ళు టైక్వాండోలో ఆడేటప్పుడు వీళ్ళది ఏ కులము, ఏ మతము, ఏమి ఎవరు చూడడు, మన దేశస్థుడు టైక్వాండోలో ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒలింపిక్స్లో గెలిచినారు, పథకాలు గెలిచినారు అని అనుకుంటారు. అట్లే ఒక కర్నూలు వాళ్ళు పోయి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఆడినప్పుడు కర్నూలు వాళ్ళు అనుకుంటారు, నేషనల్ లెవెల్లో ఆడినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు, ఇంటర్నేషనల్లో ఆడేటప్పుడు మన కంట్రీ వాళ్ళు అనుకుంటారు, ఓవరాల్గా హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటారు. సో ఆ రకంగా కులాలను, మతాలను, ప్రాంతాలను, ఇటువంటి విచ్ఛిన్నకరమైన శక్తులను ఓడించడానికి కేవలము స్పోర్ట్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. పిల్లలకు ఆరోగ్యము, ఆనందము కలుగుతుంది. ఎండార్ఫిన్స్ అని హ్యాపీ హార్మోన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రిలీజ్ అవుతాయి.